చాలామంది తెలియదు. అక్కడ సరైన జ్యోతిష్యులు ఉంటే చెప్తారు, లేకపోతే ఏంటంటే ఇబ్బందికర స్థితి ఏర్పడుతుందన్నమాట. తర్వాత రత్నాలు పెట్టుకుంటారు, ఫలితాలు కూడా కనబడమాట. అంచేదంటే ఒక రత్న ధారణ చేయడం అనేది ఆధ్యాత్మికంగా మనిషి యొక్క స్థితిని ఒక ఉన్నత స్థాయికి తీసుకురావడం, ఒక మంచి యోగాన్ని తీసుకురావడం, మోక్ష సాధన చేయడానికి, తర్వాత ఈ లౌకిక ప్రపంచం నుండి ముందుకు వెళ్ళడానికి పూర్తిగా దోహదం చేస్తారనమాట. సో ఈ విధంగా ఈ రత్నం చూసారు చూడండి ఎంత క్లారిటీ ఉందో. సో ఇటువంటి పరిస్థితి కానీ మీరు కానీ చేసుకోవడం ప్రయత్నం చేయగలిగితే చాలా అద్భుతంగా ఉంటుంది. అయితే ఇవాళ ఆదివారం కాబట్టి శూన్యానుభూతి గురించి చెప్పి ఉన్నాం. ఈ విధంగా మా దగ్గర ప్రతి వారానికి సంబంధించి చంద్రుడికి సంబంధించిన, గురుడికి సంబంధించిన, అదేవిధంగా మనకు బుధుడికి సంబంధించిన ప్రతి రత్నాన్ని ఏ విధంగా డిజైన్ చేసి ఏ లోహంతో మనం చేసుకోవాలని చూసుకుని చక్కగా పెట్టుకోగలిగితే సంపూర్ణమైన ఫలితం ఉంటుంది. చాలామంది రత్నాల గురించి చెప్తారు కానీ రత్న విధానాన్ని పెట్టుకునే విధానాన్ని పూర్తిగా శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిష్యాలు మీకు తెలుస్తాయి కాబట్టి మీరు చక్కగా రండి, మీ యొక్క సమస్యలు అనేది పరిష్కారం చేయగలుగుతాను చెప్తాను. అలాగేనండి, కెంపుదారుని ఎలాగా చేయాలో చాలా చక్కగా వివరించారు. ఇక మనకు ముందుగా అంజయ్ గారు మంచిర్యాల నుంచి కాల్ చేస్తున్నారండి. అంజయ్ గారు చెప్పండి, మీ ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నా గురించేనండి. చెప్పండి, మీ డేట్ ఆఫ్ బర్త్ అండి? నవంబర్ 13, 1988 అండి. నవంబర్ 13, 88. 88. టైమింగ్ అండి? సండే 7:45 అండి, సాయంత్రం. ప్లేస్ అండి? లక్షపేట అండి. ఓకే, సమస్య ఏంటండి, ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? అంటే జాబ్ గురించేనండి. అంటే ఇంకెప్పుడు ఫిక్స్డ్ జాబ్ వస్తుందని ఇప్పుడు చిన్న చిన్నది చేస్తున్నాను అంతే. ఇంకా ప్రస్తుతం ఏం చేస్తున్నారండి? ప్రస్తుతం ఇలా టీచింగ్ ప్రొఫెషన్ అండి, చిన్నగా. ఓకే అండి, తప్పకుండా శర్మ గారు తెలియజేస్తారు. అయ్యా మీది ఇక్కడ పూర్వాషాఢ నక్షత్రం అయిందండి. పూర్వాషాఢ నక్షత్రం ఇక్కడ ఏంటంటే ధనుర్రాశి, లగ్నం కూడా చూసుకుంటే ఇక్కడ వృషభ లగ్నం అయింది. లగ్నంలో గురుడు యొక్క ప్రభావం బాగా కనబడుతుందండి. లగ్నంలో గురుడు ఉన్నాడు కాబట్టి కొన్ని టీచింగ్ ప్రొఫెషన్లో మీకు ఇంట్రెస్టింగ్ ఎక్కువ చూపించడానికి అవకాశం ఉందండి. అయితే ప్రస్తుతానికి 2011 నుండి చంద్రమహాదశ మొదలైంది. అందులో కూడా అంతర్దశలో మీకు ఏంటంటే రాహు పీడనం అనేది 2012 జూలై నుండి మొదలైందండి. ఇది 2014 జనవరి వరకు ఉందన్నమాట. రాహు చంద్రులు కలయిక, నిన్నటి ఎపిసోడ్లో మనం చెప్పుకున్న చంద్రుడి యొక్క ప్రభావం ఏ విధంగా మనిషి మీద పడుతుందని. రాహు చంద్రులు కలయిక వల్లంటే మానసిక ఆందోళన కాకుండా ఏదో ఒక అనారోగ్య స్థితిని తీసుకురావడం ప్రయత్నం చేస్తాడు. రక్త సంబంధమైన సమస్య ఏదో తీసుకురావడం ప్రయత్నం చేస్తాడు. ఇటువంటి పరిస్థితుల్లో ఏంటంటే మనం ఇక్కడ లగ్న బలం పెంచడం చాలా అవసరం పడుతుంది. ఇప్పుడు మీ జ్యోతిష్యపరంగా మీకు బలం పెంచాలంటే 2014 జనవరి నుండి గ్రహాల అనుకూలత సంపూర్ణంగా ఉంటాయి. అయితే 2014 జనవరి వరకు మనం ఏం చేయాలి? ఇప్పుడు ఆల్రెడీ 8 నెలలు ఇంకా టైం ఉంది, ఎందుకంటే 5 నెలల టైం ఉంది. అంచేత ఈ సమయంలో మనం చేయవలసిన రెమెడీ ఏంటంటే దృష్టిలోకి వచ్చినప్పుడు ఏంటంటే లగ్న బలం అంటే తనుభావంని, శరీర భావంలో బలం పెంచుకోవడం, కాన్ఫిడెంట్ లెవెల్ పెంచడం ఉద్యోగానికి కోసమని. దానికి ఏం చేయాలంటే లగ్నానికి ధన పంచమాధిపతి అంటే ధనం ఇచ్చేవాడు, పంచము అష్టైశ్వర్యాలు ఇచ్చేవాడు బుధుడు కాబట్టి, బుధుడు మేధస్సు కూడా ఇచ్చేవాడు వాడే కాబట్టి ఆ బుధుడికి సంబంధించిన గరుడు పచ్చాన ఒక రత్నాన్ని కనీసం 4 క్యారెట్స్ పెట్టుకోవడం ప్రయత్నం చేయండి. ఈ దగ్గర మనం చెప్పాం ఒక లాకెట్ చూపించాము, ఆ రకంగా లాకెట్ ఫామ్లో అయినా చేసుకోవచ్చు, లేదంటే ఉంగరం రూపేణ. అయితే ఆ బుధుడిని ఎప్పుడు పెట్టుకోవాలి, ఏ విధమైన టైంలో పెట్టుకోవాలి, ఇవన్నీ మన వేదమాత గాయత్రి జ్యోతిష్యాలు మీకు చెప్తామన్నమాట. ఆ విధంగా సెట్ చేసి మీకు ఇస్తుంటామన్నమాట. ఇచ్చినప్పుడు దాని యొక్క పాజిటివ్ ఎనర్జీని మీ శరీరంలో ప్రవేశించడం ప్రయత్నం చేస్తున్నాయి. మనిషి ఆలోచనలు మార్చడమే మేధస్సు అండి. అక్కడ ఆ మేధస్సు మారడం, మేధస్సు రూపంలో రావడం, అప్పుడు సక్సెస్ అవ్వడం అవుతుంది. ఏ మనిషి సక్సెస్ ఏంటంటే ఇంటెలెక్చువల్గా వర్క్ చేసినప్పుడు సక్సెస్ఫుల్ అవుతాడు. ఆ ఇంటెలెక్చువల్ తీసుకురావాలంటే మెదడు అనేది చాలా అద్భుతంగా షార్ప్గా పనిచేయాలి. దీనికి బుధుడు కారకుడు అనమాట. సో బుధుడికి సంబంధించి పెట్టినప్పుడు మీకు సరైన ఉద్యోగం వచ్చే అవకాశం ఉంటుంది. సో అటువంటి ప్రయత్నించండి. 2014 జనవరి 28 నుండి మీకు విపరీతమైన రాజయోగాలు ఉన్నాయి కాబట్టి ఏమాత్రం అధైర్యపడకలే. ఈ మధ్యకాలంలో ఇలా చేస్తే ఏదో ఒక ఉద్యోగంలో మార్పులు వస్తాయి, అక్కడ నుండి రాజయోగాలు ఉంటారని చెప్పగలుగుతామండి. అలాగేనండి, నెక్స్ట్ కాల్ పావని గారు కోదాడి నుంచి కాల్ చేస్తున్నారండి. పావని గారు చెప్పండి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? హలో, మా చెల్లి గురించి అండి. చెప్పండి, మీ చెల్లి డేట్ ఆఫ్ బర్త్ అండి? 18/7/91. 18/7/91. టైమింగ్ ఉదయం 5:20 అండి. ఓకే, ప్లేస్ అండి? ప్లేస్ కోదాడండి, హస్త నక్షత్రం. ఓకే, ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? సమస్య ఏంటండి? మ్యారేజ్ గురించి అండి. మ్యారేజ్ పీరియడ్ ఎప్పుడు? తప్పకుండా. అమ్మ ఏం చేస్తున్నారమ్మా ఇప్పుడు? ఇప్పుడు ఇంట్లోనే ఉంటుందండి, ఖాళీ స్టడీ ఆబ్జెక్ట్. మీరు చెప్పినట్టు హస్త నక్షత్రం అయిందమ్మా, కన్యారాశి అయింది. లగ్నం కూడా చూస్తే ఇక్కడ మిథున లగ్నం అయింది. లగ్నంలో కేతు, సప్తమంలో రాహు యొక్క ప్రభావం కనబడుతుంది. కుజుడు తృతీయ స్థానంలో ఉండి శుక్రుడితో కలిసి ఉండడం కొంచెం శుక్రదోషం ఒకటి ఉంది. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క ఆరాధన చేయడం నిత్యం చేయడం అవసరం పడుతుంది. అంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి పాలాభిషేకం చేయడము, ఇంట్లోనే కూర్చొని చేయగలిగితే విగ్రహానికి కూర్చొని చేయొచ్చు. ఆ విధంగా చేయడం చాలా అవసరం పడుతుంది. ప్రస్తుత దశ అంతర్దశ ప్రకారం మనం తీసుకున్నట్టు సుమారుగా మీకు 98 నుండి రాహు దశ, అందులో కూడా అంతర్దశలో ప్రస్తుతానికి రవి యొక్క ప్రభావం కనబడుతుందన్నమాట. ఇక్కడ రాహు గాయత్రి మంత్ర సాధన కూడా చేయాలి.
ఒకటి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన, రెండవది రాహు గాయత్రి మంత్రం. నాగధ్వజాయ విద్మహే పద్మహస్తాయ ధీమహి తన్నో రాహు ప్రచోదయ. ఇది చక్కగా అందరికీ ఈజీగా అర్థమవుతుంది కాబట్టి ఈ చిన్నటి చక్కటి మంత్రం చెప్తున్నమాట. ఈ మంత్రం ఎప్పుడైతే సాధన రోజు చేయడానికి ప్రయత్నం చేయగలిగితే ఈ రెండింటి ప్రభావంలో కొంత పాజిటివ్ ఎనర్జీ వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే మంత్రం అనేది ప్రాశస్త్యం వహిస్తుంది ఈ యొక్క జాతకానికి కూడా. తర్వాత లగ్న బలం పెంచుకోవడానికి ఏంటంటే లగ్నంలో కేతు ఉన్నాడు కాబట్టి ఈ కేతు అన్నవాడు చంచలత్వం తీసుకొస్తాడు ఈ అమ్మాయికి. అంటే ఆలోచన విధానంలో మార్పులు, వేవరింగ్ మైండ్గా ఉంటారన్నమాట. అందుచేతంటే గణపతి ఆరాధన చేయడం. ఇక్కడ 3 రకాల విషయాలు చెప్పే మంత్రం గురించి. ఒకటి గణపతి ఆరాధన, రెండోది సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అభిషేకము, మూడవది వచ్చేసరికి మనకి ఇక్కడ ఏంటంటే రాహు గాయత్రి మంత్ర సాధన. ఈ 3 ఉదయం లేచి చక్కగా చెరో 5-5 నిమిషాలు చేసుకోవడం ప్రయత్నం చేయగలిగితే పాజిటివ్ ఎనర్జీ రావడానికి అవకాశం ఉంటుంది. సుమారుగా 2013 నవంబర్ లోపల వివాహం అయ్యే అవకాశం సంపూర్ణంగా ఉంది చెప్పగలుగుతాము. అలాగేనండి. నెక్స్ట్ కాలర్ సరస్వతి గారు కడప నుంచి కాల్ చేస్తున్నారండి. సరస్వతి గారు చెప్పండి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నమస్తే మేడం. నమస్తే అండి, చెప్పండి ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? హలో, నమస్తే స్వామి. చెప్పండి అమ్మా. మా పాప గురించి తెలుసుకోవాలనుకున్నాను మేడం. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. తులసి స్వామి. చెప్పండి డేట్ ఆఫ్ బర్త్. జూన్ 11, 95 స్వామి. ఆదివారం పుట్టింది. జూన్ 11, 95. టైమింగ్ అండి? ఉదయం 9 లోపల మేడం. ఓకే. ప్లేస్ అండి? డేట్ 11, జూన్ 11 మేడం. ప్లేస్ చెప్పండి. ఇది రాజంపేట, కడప జిల్లా మేడం. ఓకే. ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు మీ అమ్మాయి గురించి? పేరు తులసి. ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? సమస్య ఏంటి? ఆ పాప జాతకము పెళ్లి చేసినాము, మళ్ళీ గొడవలు వచ్చి పాప ఇంట్లో ఉంది. మళ్ళీ ఏమైనా మ్యారేజ్ అవుతుందా? పాప చదివించాలనుకున్నాము. చదువుకుంటుందా లేదని మేడం. తప్పకుండా అండి, శర్మ గారు తెలియజేస్తారు. అమ్మ మీ అమ్మాయిది ఇక్కడ విశాఖ నక్షత్రం అయిందమ్మా, తులారాశి అయింది. లగ్నం కూడా చూస్తే ఇక్కడ కర్కాటక లగ్నం అయిందమ్మా మీ అమ్మాయిది. ధనస్థానంలో కుజుడు ఉన్నాడు. అదేవిధంగా ఇక్కడ ఏంటంటే మనకు శుక్రుడు యొక్క బలం కూడా కొంచెం ఇబ్బందికరమైన స్థితి, శుక్రమూఢ్యంలో పుట్టినట్టుగా కనబడుతోంది. ప్రస్తుతానికి శని మహాదశలో అంతర్దశ రవి ప్రభావం కనబడుతుంది కాబట్టి మరొక వివాహము, ఆ యోగము ఇవన్నీ రావాలంటే 2013 నవంబర్ తర్వాత, అంటే సుమారుగా వచ్చే సంవత్సరంలో ఆ ప్రయత్నం చేయండి, బాగుంటుంది. ప్రస్తుతానికి అంటే 2009 సెప్టెంబర్ తర్వాత జరిగిన ప్రతి ఒక్క అంశము ఆమె జీవితంలో చాలా ఇబ్బందికరమైన స్థితిగానే జరిగింది. 2009 నవంబర్ నుండి ఇది ఇంకా కంటిన్యూ అవుతుంది. ఆ గ్రహం ఇంకా కంప్లీట్గా వెళ్ళలేదు. అది 2011 నవంబర్ తర్వాత వెళ్ళిపోతుంది కాబట్టి అక్కడ నుండి యోగం ఉంచే అవకాశం ఉంది. అయితే ఈ లగ్నంలో ఒక దోషం జరిగింది కాబట్టి నీచము, భంగము, రాజయోగము మన జ్యోతిష్ శాస్త్రంలో చెప్తాం. ఒక నీచ స్థితి జరగడం, తర్వాత భంగము అంటే జీవితంలో ఒక భంగం జరగడం, తర్వాత రాజయోగం రావడం జరుగుతుందన్నమాట. సో ఇటువంటి స్థితి ఉంది కాబట్టి ఈ అమ్మాయి జాతకంలోని లగ్నానికి సంబంధించిన వరకు మనం బలం పెంచుకోవడం అవసరం ఉంటుంది. ఇక్కడ ఏంటవుతుందంటే లగ్నం అనేసరికి కర్కాటక లగ్నం అయింది కాబట్టి ఈ లగ్నానికి కుజుడు రాజయోగం ఇచ్చినప్పటికీ గురుడు, రవి, చంద్రులు కూడా కొంతవరకు సమతుల్యంగా యోగం ఇచ్చే అవకాశం ఉందన్నమాట. అంచేత ఈ అమ్మాయికి స్టేటస్, ఆడపిల్లలకి ఏంటి స్టేటస్ అంటే పూర్వకాలంలో పుట్టినింటి నుండి మెట్టింటికి వెళ్ళడం అని ఒక స్టేటస్గా భావించేవారు. ఎందుకంటే ఆ స్టేటస్ అనేది స్థితి అన్నమాట. అలాగే మగవాళ్ళకంటే బ్రహ్మచారిగా ఉన్నవాడు గృహస్థుడు అవడం ఒక స్టేటస్గా భావించేవారు అనమాట. ఇప్పుడేముంది స్టేటస్ అంటే ఆడపిల్లలు పుట్టినింటి నుండి ఉద్యోగంకి వెళ్తారు, అందులో మంచి పొజిషన్ రావాలి, ఆ తర్వాత అది స్టేటస్గా భావిస్తారు, ఆ తర్వాత సమయం చూసుకుని పెళ్లి చేసుకుంటారు అనమాట. అవకాశం బట్టి పెళ్లి చేసుకుంటారు. ఇది పరిస్థితి ఆడపిల్లలు అవుతుంది. మగపిల్లలు కూడా అదే విధంగా జరుగుతుంది. సో ఇక్కడ ఏంటంటే స్టేటస్ అనేది పెళ్లికి ముందు కాబట్టి ఈ లగ్నానికి రవి అనేవాడు ఆ స్టేటస్ ఇచ్చేవాడు అనమాట. ఇందాక మనం చూపించే కదమ్మా ఒక లాకెట్ లాగా, ఈ లాకెట్ లాగే మనం ఆడపిల్లలు అయితే లాకెట్ లాగా ఇలా వేసుకోవచ్చు. లేనప్పుడు ఏంటంటే చక్కగా చేతి ఉంగరాన్ని కూడా పెట్టుకోవచ్చు అనమాట. సో ఈ విధంగా కెంపున రత్నాన్ని కనీసం 3 క్యారెట్స్ వరకు పెట్టడం ప్రయత్నం చేయగలిగితే డెఫినెట్గా దానికి సంబంధించిన మంత్ర సాధన కూడా చేయడం ప్రయత్నం చేయగలిగితే రవి యొక్క స్థితిగతులు బట్టి అమ్మాయికి వివాహం అనేది ఒక స్టేటస్ కాబట్టి ఆడపిల్లలకు మనం అనుకుంటాం కాబట్టి ఆ విధంగా ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. సుమారుగా 2013 నవంబర్ తర్వాత రాజయోగాలన్నీ ఉన్నాయని చెప్పగలుగుతాం. అలాగేనండి. నెక్స్ట్ కాలర్ సుభాష్ని గారు విజయవాడ నుంచి కాల్ చేస్తున్నారండి. సుభాష్ని గారు చెప్పండి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? చెప్పండి సుభాష్ని గారు. సుభాష్ని గారు చెప్పండి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? హలో చెప్పండి. హలో చెప్పండి సుభాష్ని గారు, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నా గురించి తెలుసుకోవాలనుకుంటున్నానండి. చెప్పండి మీ డేట్ ఆఫ్ బర్త్ అండి. హలో మీ డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి సుభాష్ని గారు. 19th December 19th December 1987. 1987. టైమింగ్ అండి? 11 మార్నింగ్ 11. ప్లేస్? హలో ప్లేస్ చెప్పండి. ఏజ్ 27. ఓకే అండి. సమస్య ఏంటి? కలిగేది దగ్గర. ఓకే అండి, మీ సమస్య ఏంటి? ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? మా మ్యారేజ్ గురించి తెలుస్తానండి. ప్రస్తుతం ఏం చేస్తున్నారండి? ప్రస్తుతం ఏం చేస్తున్నారు? ఫస్ట్ టైం డిగ్రీ అయిపోయిందండి. ఓకే అండి, తప్పకుండా శర్మ గారు తెలియజేస్తారు.
అమ్మ మీది ఇక్కడ అనురాధ నక్షత్రం అయిందమ్మా, వృశ్చిక రాశి అయింది. లగ్నం కూడా చూసుకున్నప్పుడు అండి ఇక్కడ కుంభలగ్నం అయింది. ధనస్థానంలో గురు రాహుల యొక్క ప్రభావం కనబడుతుంది. ఇక వివాహ సంబంధ విషయానికి వచ్చినప్పుడు మాత్రం ప్రస్తుత కేతు మహాదశలో అంతర్దశలో చూసుకున్నప్పుడు ఏంటంటే చంద్రుడి యొక్క ప్రభావం కనబడుతుంది. వివాహం కొంచెం డిలే అయ్యే అవకాశం ఉందమ్మా. సుమారుగా 2014 ఫిబ్రవరి తర్వాత సెప్టెంబర్ మధ్యలో జరిగే అవకాశం ఉంది. ఇక్కడ కొంతవరకు కుజుడి యొక్క దోషం కూడా మనకు కనబడుతుందమ్మా. సో ఈ కుజుడి యొక్క దోష నివారణ చేసుకుంటూ లగ్న బలం పెంచుకోవడం చాలా అవసరం. ఆరోగ్యం కూడా చూసుకోవడం చాలా అవసరం. ఆరోగ్యం విషయానికి వచ్చినప్పుడు నరాలకు సంబంధించిన సమస్య ఒకటి వచ్చే అవకాశం కనబడుతుంది. అంచేత బ్లడ్ సర్క్యులేషన్ కొంత చక్కగా ఉండదని చెప్పడానికి అవకాశం ఉంది. కాబట్టి దీనికి సంబంధించిన బుధుడికి సంబంధించిన గరుడు పచ్చ అనే రత్నాన్ని పెట్టడానికి ప్రయత్నం చేస్తూ విష్ణు సహస్రనామం నిత్యము పారాయణ చేయడానికి ప్రయత్నించండి. ఈ రెండింటి ప్రభావం అంటే లైఫ్లో ఒక సెటిల్మెంట్స్ కనబడుతుంది. 2013 సెప్టెంబర్ తర్వాత మార్పులు వస్తాయి, మంచి మార్పులు వస్తాయి. ఎందుకంటే 2014 ఫిబ్రవరి తర్వాత వివాహానికి అన్ని విధాలుగా యోగము గ్రహాల అనుకూలత ఉంటుందని చెప్పగలుగుతాము. అలాగేనండి. నెక్స్ట్ కాలర్ శ్రవంతి గారు హైదరాబాద్ నుంచి కాల్ చేస్తున్నారండి. శ్రవంతి గారు చెప్పండి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ అండి, చెప్పండి. నా గురించి అండి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 11/1/1987 అండి. 11/1/1987. టైమింగ్ అండి? అవునండి. టైమింగ్ 4:25 PM అండి. ఓకే. ప్లేస్ వచ్చేసి సికింద్రాబాద్ అండి. ఏంటండి సమస్య, ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? నా సమస్య ఏం లేదండి, నేను గురువు గారికి చాలా అభిమానిని. గురువు గారితో ఒకసారి మాట్లాడాలని అంతే. చెప్పండమ్మా, చెప్పమ్మా శ్రవంతి, ఏంటి విషయాలు చెప్పమ్మా. గుడ్ మార్నింగ్ అండి గురువు గారు అండి. నమస్కారం అండి. 3 సంవత్సరాల నుండి నేను మీతో మాట్లాడాలని చాలా ట్రై చేస్తున్నాను. అసలు నాకు లైనే దొరకట్లేదండి. ఈ రోజు లక్కీగా లైన్ దొరికిందండి. చాలా సంతోషమా, సంతోషం. మీ దగ్గర అపాయింట్మెంట్ అది తీసుకొని మిమ్మల్ని వచ్చి కలవాలని అనుకుంటున్నాను పర్సనల్ గా. కలుద్దాము. ఇక జాతక సమస్య ఏమైనా అడగాలనుకుంటున్నారా? జాతకం గురించి జాతక సమస్య ఏం లేదండి, జస్ట్ మీతో మాట్లాడాలని మిమ్మల్ని కలవాలనండి అంతే. చాలా సంతోషం, చాలా సంతోషం అమ్మా. ఇక్కడ మీ దగ్గర రోహిణి నక్షత్రం అయిందమ్మా, వృషభ రాశి అయింది. అదేవిధంగా లగ్నం కూడా చూసినప్పుడు మిథున లగ్నం అయింది. ప్రస్తుత జాతక రీత్యా చూసుకున్నప్పుడు అంటే 98 రాహుదశ నడుస్తుంది. అందులో కూడా అంతర్దశ ఇక్కడ రవి యొక్క ప్రభావం కనబడుతుందమ్మా. ఈ రవి 2013 జనవరి 16 నుండి మొదలైందమ్మా. అక్కడ నుండి ఒక స్థితి, ఇందాక మనం మాట్లాడుకున్నాం రవి గురించి, రవి కెంపు గురించి మనం మాట్లాడుకున్నాం. సో ఇక్కడ రవి అనేవాడు మంచి యోగాన్ని మీకు ఇచ్చే అవకాశం కనబడుతుంది. కాబట్టి 2013 జనవరి 16 తర్వాత మీ జీవితంలో మంచి మార్పులు జరిగి ఉంటాయి. వివాహం అయింది అని అనుకున్నప్పుడు మీ భర్త గారికి అన్ని విధాలుగా ఈ స్టేటస్ ఇవ్వడానికి ఉపయోగపడుతుందన్నమాట. మీరు కెంపు అని ఒక రత్నాన్ని కూడా పెట్టుకోవడానికి ప్రయత్నించండి. ఎందుకంటే ఈరోజు రవి గురించి మనం మాట్లాడుకుంటున్నాం. అంతర్దశలో రవి యొక్క ప్రభావం కనబడుతుంది. సహజంగా అయితే మీరు పచ్చ డైమండ్స్ ఇవన్నీ పెట్టుకోవడానికి ప్రయత్నం చేస్తారు. కానీ ఇక్కడ ఒక స్టేటస్, ఒక స్థితి, ఆరోగ్యకరంగా ఎటువంటి టెన్షన్ లేకుండా ఉండడానికి ఏమంటే కెంపు అనేది చాలా బాగా పనిచేస్తుంది. సూర్యారాధన చేయండి, అది కూడా మంచి ఫలితాలు మీకు ఇచ్చే అవకాశం ఉంటుంది. ఈ విధంగా చేసుకోవడం 2013 డిసెంబర్ తర్వాత, డిసెంబర్ లోపల ఈ రాహు రవి యొక్క ప్రభావం వల్ల మీరు ఇల్లు కూడా కొనుక్కునే అవకాశం ఉంటుంది. ఇల్లు, వాకిలి, వాహనం మీ జాతకంలో మంచి మార్పులు కనబడుతున్నాయి. ఇప్పుడు ఆ 2012 డిసెంబర్ తర్వాత అక్కడ ఉన్న గ్రహ అనుకూలత కూడా సంపూర్ణంగా ఉంటుంది కాదు, మంచి ఫలితాలు ఇంకా ఇచ్చే అవకాశం ఉంది చెప్పగలుగుతామండి. అలాగేనండి. ఇక వారి మనిషి జీవితంలో ఉన్నటువంటి జ్యోతిష ప్రభావం నుంచి అభిషేకం చేసి అలాంటి స్టోన్స్ ధరించాలి అంటారా, లేకపోతే ఆ స్టోన్కి తగ్గ అభిషేకం చేయాలి అంటారా? సాధారణంగా ఒక వ్యక్తికి ఒక రత్నము మనం చెప్పినప్పుడు అండి, మన చెప్పే లోగో కూడా మన మంత్రము, రత్నము, యంత్రము అని చెప్తున్నాం మనం ఇక్కడ వేదమాత గాయత్రి జ్యోతిషాలయంలోని. ఇక్కడ ఏంటంటే ఒక మనిషికి ఒక రత్నం అని చెప్పిన తర్వాత ఆ రత్నాన్ని ఆ మనిషి యొక్క జాతక రీత్యా, నక్షత్ర రీత్యా సాధనదారు చూసి ఆ రత్నాన్ని ఫిక్స్ చేయడం ప్రయత్నం చేస్తామన్నమాట. సాధారణంగా రత్నాలు అనేసరికి చాలామంది ఏంటంటే వెండి, బంగారం, లోహం అంటారు. లోహం అని ప్రాశస్త్యం వహిస్తున్నాడు ఇక్కడ. కారణం ఏంటంటే శనికి, చంద్రుడికి సంబంధించిన ఏదైతే వెండిలో పెట్టడం అనేది చాలా ప్రాశస్త్యం వహిస్తుందన్నమాట. మిగిలినవన్నిటికీ కూడాను మనం బంగారంలో పెట్టడం చాలా అవసరం అన్నమాట. గురుడు అన్నిటికీ ఆధిపత్యం వహించేవాడు. గురుడు కూడా బంగారం తొడుగు చేస్తేనే ఆ గురుడికి ఒక పరిపూర్ణమైన ఆనందాన్ని, పరిపూర్ణమైనటువంటి ఫలితాన్ని ఇచ్చే అవకాశం ఉంటుంది. అంచేత ఏంటంటే మనం సాధారణంగా ఈ రత్నాలన్నీ బంగారంలో చేసుకోవడం అవసరం ఉంటుంది. అందులోని ఇప్పుడు బంగారం రేటు కూడా బాగా తగ్గిపోయింది కాబట్టి చేసుకోగలిగితే చాలా బాగుంటుంది. నిత్యము అది మీతో ఉండే అవకాశం ఉంటుందన్నమాట. అయితే రత్నం అని పెట్టేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్త చూసి అది ఫిక్స్ చేసే టైంకి చాలా ప్రాసెస్ ఉంటుంది. తర్వాత సాధన తార, అదేవిధంగా లాభం లగ్నం, ఇలాంటివన్నీ చూసుకుంటూ సరే హోరా సమయం కూడా చూసుకుని ఒకసారి రత్నధారణ చేసామంటే దాని ఫలితం కూడా, దాంతోపాటు ఆ మంత్రాన్ని కూడా ఎప్పుడైనా చదువుతాం దానికి సంబంధించిన ప్రతి ఒక్క జీవితంలో ప్రతి ఒక్క జాతకానికి ఒక్కొక్క రకమైన రత్నానికి సంబంధించిన మంత్రం ఉంటుందన్నమాట. అది చదువుకుంటూ వెళ్తే డెఫినెట్గా రెండింటి యొక్క ప్రభావం, మంత్రం అనే శరీరంలో ఉన్న దోషాన్ని తీస్తున్న రత్నం నుండి ఎనర్జీ లెవెల్స్ బయట నుండి, అంటే సూర్యకిరణాలు రత్నం మీద పడడం, రత్నం నుండి పాజిటివ్ ఎనర్జీ శరీరంలో ప్రవేశిస్తాయి. అలాగే శరీరంలో ఉన్న దోషాన్ని తీసేది మీ మంత్రం అన్నమాట. సో ఈ విధంగా
మంత్రం చదువుతూ రత్నం ఎప్పుడైతే మనం చదువుతూ పెట్టుకుంటామో రెండింటి ప్రభావంలో సక్సెస్ అని కనబడుతుంది. అంచేత మనం శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిషాలము మంత్రము రత్నము యంత్రము అని చెప్పాం. ఇంకా యంత్రం విషయానికి వచ్చినప్పుడు అంటే ఇంటిలో పాలతో సుఖంగా ఉండాలంటే ఇంట్లో ఒక యంత్రం ప్రతిష్ఠ చేసుకోవడం అవసరం అనమాట. చక్కటి యంత్రం ఏది అవసరం దేనివల్ల లగ్నం బట్టి యంత్రాన్ని మనం పెట్టుకుంటే మనం సక్సెస్ఫుల్ అవుతుందని చూసుకుని అది పెట్టుకుంటాం. అది బంగారంలో చేస్తారు, రాగిలో కూడా చేస్తారన్నమాట. సో ఈ విధంగా పెట్టుకుని పూజ చేసి అభిషేకం చేయడం వల్ల అంటే ఇంటిలో పాలు సుఖంగా ఉంటుందన్నమాట. సో ఈ శాస్త్రాన్ని అంతటి మనకేంటంటే వేదమాత గాయత్రి జ్యోతిషాలు మీకు కనబడతాయి కాబట్టి మీరు ఎటువంటి అప్పుడు రాగలిగినప్పుడు దాని ఫలితం పూర్తిగా ఉంటుంది. అదేవిధంగా మా ఫోన్ నెంబర్లో కాంటాక్ట్ చేసి అపాయింట్మెంట్ తీసుకుని రాగలిగితే మీకు మంచి ఫలితాలు ఇవ్వగలుగుతాను చెప్పగలుగుతామండి. అలాగేనండి. నెక్స్ట్ కాలర్ శ్రీనివాస్ గారు చీరాల నుంచి కాల్ చేస్తున్నారండి. శ్రీనివాస్ గారు నమస్తే అండి, చెప్పండి ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? హలో నా గురించేనండి. చెప్పండి మీ డేట్ ఆఫ్ బర్త్ అండి? మా 7/3/1965. 1965 7/3/65. టైమింగ్ అండి? ఉదయం 9:34 అమ్మా. ప్లేస్ అండి? మా బాపట్ల మొక్కుతుంది. బాపట్ల. ఈ సమస్య ఏంటండి, ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? సమస్య చెప్పండి. అమ్మా నేను దాదాపు ఒక 22 సంవత్సరాల నుంచి 23 సంవత్సరాల నుంచి రైస్ మిల్ వ్యాపారం చేస్తున్నాను అమ్మ. కలిసి రావట్లేదు, డబ్బులు ఎవరికైనా ఇచ్చినా రిటర్న్ రావట్లేదు. ఏం చేసుకున్నా కూడా వెనక్కి వెళ్ళిపోతుంది, ఏ పని చేసినా కూడా. దానివల్ల సార్ని ఒకసారి కలిసి రెమెడీ ఏదన్నా తీసుకుందామని చూస్తానమ్మా. తప్పకుండా అండి, తప్పకుండా శర్మగా తెలియజేస్తాను. అయ్యా మీది ఇక్కడ అశ్విని నక్షత్రం అయిందండి, మేషరాశి అయింది, లగ్నం కూడా మేష లగ్నం అయిందండి. ధనస్థం లగ్నంలో చంద్రగురువు కలయిక, ఈ లగ్నంలో కూడా చంద్రగురువు కలిసి ఉండడం అనేది ఒక రాజయోగం అండి. ఈ లగ్నానికి గురుచంద్రులు కలియక గజగేశ్వర యోగం అంటారనమాట. అటువంటి యోగం బై బర్త్ మీకు ఉన్నదని చెప్పడానికి అవకాశం ఉంది. కానీ ధనస్థానంలో రాహు ఉచ్చ స్థితిలో ఉన్నాడు. అదేవిధంగా పంచమ స్థానంలో కుజుడు కూడా చాలా అద్భుతమైన స్థానాల్లో ఉన్నాయి. గ్రహాలన్నీ అనుకూలత ఉన్నాయి కానీ వ్యయం అంటే ఖర్చు పెట్టే స్థానంలో అంటే ద్వాదశ భావంలో బుధుడు వ్యాపారకారకుడైన బుధుడు అక్కడ వెళ్ళి కూర్చున్నాడండి. అంటే మనం ఎంత సంపాదించినా ఖర్చు పెట్టడానికే తప్ప మనం నిలబెట్టుకోవడానికి చెప్పట్లేదండి. అంచేత ఇక్కడ బుధుడు అనేవాడు నీచ స్థితిలో ఉండడం వల్ల మీ వ్యాపారం మొత్తం భంగం చేస్తున్నాడని. అంటే మనకు రొటేషన్ చేస్తాడు, బ్లాకింగ్ చేస్తాడు, మనకు అవసరార్థం ధనం ఇస్తాడు తప్ప అందుకని అధికంగా ఇవ్వడానికి అవకాశం ఉండదన్నమాట. ఈ విధంగా ఇబ్బంది పెడుతుందని చెప్పడానికి అవకాశం ఉంది. 2011 నుండి రాహు దశ నడుస్తానండి. అందులో కూడా అంతర్దశలో రాహు భుక్తి ఉందండి. 2013 సెప్టెంబర్ తర్వాత విపరీత రాజయోగం. అక్కడ నుండి మీరు రాజ్యమే 17 సంవత్సరాలు మీరు అనుకున్నవన్నీ జరిగే అవకాశం ఉంది. అయితే బుధుడు వ్యయంలో ఉండి ఖర్చు పెట్టిస్తున్నాడు కాబట్టి, వ్యయం అంటే వెనక భాగంలో ఉన్నాడన్నమాట, ఖర్చు పెట్టిస్తున్నాడు కాబట్టి మన తనుభావాన్ని బలం పెంచుకోవడం, మనం ముందు ఉన్న గ్రహాన్ని బలం పెంచుకుంటూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నించాలి. వెనక నుండి ఒక లాగుతున్నాడు అండి, మనం ఏం చేస్తామండి తిన్నగా బలం పెంచుకుంటాం, లేదంటే ముందు పరిగెట్టడానికి ప్రయత్నం చేస్తాం. ముందు ఎవరినప్పుడు లాగరా బాబు వెనకాల తోసేస్తున్నాడు అని లాగరా అంటాం. సో ఈ విధంగా మనం చూసుకున్నప్పుడు ఈ లగ్నానికి అంటే మేష లగ్నానికి ఏంటంటే రవి యోగకారకుడు అనమాట. ఇందాక మనం చెప్పుకున్నాం కదా రవి గురించి. రవి కుజుడు ప్లస్ గురుడు మంచి యోగాన్ని ఇస్తాయన్నమాట. అంచేత కనకపుష్య రాగమైన రత్నాన్ని మీరు ఏంటంటే ఉంగరం వేలు చూపుడు వేలకి 4 క్యారెట్స్ to 6 క్యారెట్స్ పెట్టుకోవడం ప్రయత్నించండి. అదే కెంపుని ఒక రత్నాన్ని కూడా మీరు ఏంటంటే ఉంగరం వేలు పెట్టడానికి ప్రయత్నించండి. ఉంగరం వేలుకు పెట్టచ్చు, అది కాని పక్షం అంటే ఒక లాకెట్లా తయారు చేసుకుని పెట్టుకోవచ్చు. ఏదైనప్పటికీ పాజిటివ్ ఎనర్జీ ఇస్తుంది. ఇప్పుడు ఉంగరాలు మేము చేసేటప్పుడు కూడాను ఆ ఫార్మేషన్ ఆఫ్ ది రింగ్ కూడా మేము ఏంటంటే కరెక్ట్గా ఎటువంటి పాజిటివ్ ఎనర్జీ బాడీలో ప్రవేశిస్తుంది, ఆ రకమైన రింగ్స్ తయారు చేయడం ప్రయత్నం చేస్తామన్నమాట. సో ఇవి 2 రకాలుగా మీరు పెట్టుకోవడం ప్రయత్నం చేస్తూ దానికి సంబంధించి మంత్రశాస్త్రంగా చదవగలిగితే మీకేంటంటే వచ్చే ఆదాయం పెరుగుతుంది. ఈ బుధుడు మాత్రం మనం ఏమి చేయలేము, జీవితాంతం మీకు ఆ ఖర్చు తప్పదు. కానీ ఆదాయం ఎప్పుడైతే పెరుగుతుందో ఆ ఆనందంలో ఈ ఖర్చు అనేది మీకు కనబడకుండా ఉంటుంది. ఆ విధంగా మీ జీవితం ఉంటుంది. 2013 ఆల్మోస్ట్ సెప్టెంబర్ 20 తర్వాత మీకు మంచి యోగాలు ఉన్నాయని చెప్పగలుగుతామండి. అలాగేనండి. నెక్స్ట్ కాలర్ రాజేంద్ర కుమార్ గారు కాకినాడ నుంచి కాల్ చేస్తున్నారండి. రాజేంద్ర కుమార్ గారు చెప్పండి. హలో. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారండి? మేడం నా గురించి మేడం. చెప్పండి. డేట్ ఆఫ్ బర్త్ అండి? డేట్ ఆఫ్ బర్త్ 12/12/1976. అవునండి. టైమింగ్ అండి? సాయంత్రం 4:28. ప్లేస్ అండి? హలో. ప్లేస్ చెప్పండి. ప్లేస్ అనకాపల్లి మేడం. ఓకే. ఏంటండి సమస్య, ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? అది జాబ్ గురించి నేను ఇప్పుడు చేస్తున్నాను, వేరే జాబ్ నేను ట్రై చేస్తున్నాను మేడం. ప్రస్తుతం ఏం జాబ్ చేస్తున్నారండి? హలో. ప్రస్తుతం ఏం జాబ్ చేస్తున్నారు? ప్రైవేట్ జాబ్ చేస్తున్నాను మేడం, హాస్పిటల్ చేస్తున్నాను. ఓకే ఓకే షూర్ అండి, శర్మగా తెలియజేస్తారు. అయ్యా మీది ఇక్కడ మఖా నక్షత్రం అయిందండి, సింహరాశి. లగ్నం కూడా చూసుకుంటే ఇక్కడ మీది వృషభ లగ్నం అయిందండి. ప్రస్తుతానికి 2008 నుంచి చంద్రమహాదశ నడుస్తుంది. ఆ చంద్రమహాదశలో కూడా అంతర్దశలో శని పీడనం కనబడుతుందండి. చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకునే అవకాశం ఉందండి. పెద్ద ఉద్యోగానికి అప్పుడే మీకు వచ్చే అవకాశం లేదు. 2014 మే తర్వాత స్థిరత్వం ఏర్పడుతుంది మీ జాతకంలోని. అంచేత అప్పటి వరకు మాత్రం స్థిరంగా ఉండడం కొంచెం తక్కువగానే కనబడుతుంది. మీరు చేయవలసిన పని ఏంటంటే ఇక్కడ ఆంజనేయ స్వామికి ప్రత్యేక ఆరాధన చేయడం. ప్రతిరోజు ఆల్మోస్ట్ ఉదయం లేచి
చక్కగా మీరు ఏంటంటే ఆంజనేయ స్వామి చుట్టూ ఒక 11 ప్రదక్షిణాలు చేసుకోగలిగితే దాని ఫలితంగా ఏంటంటే మీకు కాన్ఫిడెంట్ లెవెల్ పెంచడం, అదేవిధంగా అంటే ముందుకు వెళ్ళినప్పుడు అంటే 2014 మే తర్వాత వచ్చే గ్రహ అనుకూలతకి సంపూర్ణ స్థితి ఏర్పడుతుందన్నమాట. తర్వాత మయూర నీలం అనే ఒక రత్నాన్ని మధ్యవేలు పెట్టుకోవడం ప్రయత్నించండి. ఈ మయూర నీలం అనే రత్నం అంటే కనీసం 4 క్యారెట్స్ పెట్టుకోండి. శనివారం నాడు వీలైనంత వరకు శనివారం నాడు ఉదయమే శనివారం సమయం చూసుకుని దోషాలు లేకుండా చూసుకుని మనం పెట్టుకోవడం అవసరం ఉంటుంది. ఇది మాత్రం వెండిలో చేయించుకోవాలండి. ఇది బంగారంతో పని లేదు. శనీశ్వరుడికి మాత్రం వెండిలోనే చేయాలంటామాట. శాస్త్రం చెప్తుంది, మేము మీకు చెప్తున్నాం అంతే. ఒక డాక్టర్ గారు చెప్తారు ఆపరేషన్ ఈ విధంగా చేయాలంటే ఆ విధంగానే చేస్తారు. పుస్తకం ఏముందో ఆ విధంగా చదువుకుంటే ఆ విధంగా చెప్తుంది. శాస్త్రం ఏం చెప్తుందో అదే మేము మీకు చెప్పడానికి ప్రయత్నం చేస్తామట. అంచేది ఏంటంటే ఎప్పుడైతే వెండిలో మీరు చేసుకుంటే దాని ఫలితం సంపూర్ణ స్థితి ఏర్పడుతుంట. ఆంజనేయ స్వామి యొక్క ఆరాధన చేస్తే మీకు కాన్ఫిడెంట్ పెరుగుతుంది. తర్వాత 2014 మే తర్వాత బాగుంటున్నాయి. అసాధ్య సాధకం స్వామి అసాధకం తమకిం వద రాముడు కృపాసిందో మత్కార్య సాధే పరివాన. ఆంజనేయ స్వామి వారు అంటే ఏది సాధ్యం కాదో సాధ్యం చేసేవాడు ఆంజనేయ స్వామి, సంకట విమోచన చేసేవాడు ఆంజనేయ స్వామి. ఈ కలియుగంలో త్రేతాయుగం, ద్వాపరయుగం, కలియుగంలో చిరంజీవి అయినవాడు ఆంజనేయ స్వామి. ఆంజనేయ స్వామి యొక్క ఆరాధన ఎప్పుడైతే మీరు చేస్తారో ఖచ్చితంగా దాని ఫలితంలో మనం సంకట విమోచన చేయడం, పూర్వ జన్మలో కాదు ఈ జన్మలో కాదు ఏ జన్మలో కూడా మనకు ఉన్న నష్టం మనం చేసిన దోషాలన్నీ పోతాయని చెప్తారన్నమాట కలియుగంలోనే. సో అంచేత అటువంటి సాధన చేస్తూ ఈ మయూర రత్నం పెట్టుకోండి, మంచి ఫలితాలు మీకు ఉంటాయని చెప్పగలుగుతాను. అలాగేనండి. నెక్స్ట్ కాల్లో భాగ్యలక్ష్మి గారు ఒంగోలు నుంచి కాల్ చేస్తున్నారండి. భాగ్యలక్ష్మి గారు చెప్పండి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? చెప్పండి భాగ్యలక్ష్మి గారు. హలో, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా బాబు గురించి తెలుసుకోవాలనుకుంటున్నానండి. చెప్పండి. డేట్ ఆఫ్ బర్త్ అండి? సెప్టెంబర్ 28, సెప్టెంబర్ 28, 1996. ఓకే. 96. టైమింగ్ 8 గంటల 10-15. ఓకే అండి. ప్లేస్ అండి? టైం అండి 10 గంటల 15 నిమిషాలు. బాబు ఏ చేయాలని ఎంటర్ చదువుతున్నాడు. ఓకే అండి. ప్లేస్ అండి? పూర్తి చేయగలుగుతాడా లేదా? ఓకే అండి, తప్పకుండా తెలియజేస్తారు శర్మ గారు. మా బాబు ఈ సిఏ ఇంటర్ చేస్తున్నాడు కదండి, ఇంటర్ కంప్లీట్ చేశాడా లేకపోతే గ్రూప్స్ సిపిటి అది ఎగ్జామ్ రాశాడేమా? లైన్ కట్ అయింది. సరే, లైన్ కట్ అయింది. మా బాబుది ఇక్కడ రేవతి నక్షత్రం అయిందమ్మా. రేవతి నక్షత్రం మీనరాశి అయింది. అదేవిధంగా లగ్నం కూడా చూసుకున్నప్పుడు అంటే వృశ్చిక లగ్నం. డెఫినెట్గా సిఏ పాస్ అవుతాడమ్మా, అందులో ఏమాత్రం సందేహం అయితే లేదు. 2008 నుండి శుక్రమాదశ నడుస్తుంది. అందులో కూడా అంతర్దశలో ఇక్కడ చంద్రుడి యొక్క ప్రభావం, శుక్రచంద్రుల కలయిక మానసిక ఒత్తిడి తీసుకొస్తుందన్నమాట కొంతవరకు. సో మనోవేదన తీసుకొస్తుంది. బాబుకి ఎటువంటి ఆలోచన రానియకుండా చేసే బాధ్యత మీది. ఇక్కడ ఏంటవుతుందంటే లగ్నానికి చంద్రుడు కొంత యోగిస్తాడు కాబట్టి చంద్రుడికి సంబంధించిన చక్కటి చండీ మంత్ర సాధన చేయడానికి ప్రయత్నం చేయించండి. ఐం హ్రీం క్లీం చాముండాయ్ విచ్, ఇది చండీ మంత్ర సాధన అనమాట. ఇది చక్కగా రోజు బాబు ఉదయం లాగానే స్నానం చేసి 6 గంటలప్పుడు ఒక 10 నిమిషాలు మెడిటేషన్ ఫామ్లో చక్కగా ఓంకారం 3 సార్లు చెప్పి, పద్మాసనం వేసుకుని 3 సార్లు ఓంకారం చెప్పి ఒక 10 నిమిషాలు ఈ మంత్రం మనసులో చదువుకుంటూ తర్వాత శాంతి 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 ఈ విధమైన ప్రాక్టీస్ చేసినప్పుడు తెలియని శక్తి, తెలియని ఆలోచన, జ్ఞాపక శక్తి పెరగడం, షార్ప్నెస్ పెరగడం ఇవన్నీ జరిగే అవకాశం ఉంది. ఇది చేస్తూ చేతికి బాబుకి ఏంటంటే కెంపును ఒక రత్నం పెట్టించండి. ఇందాక మనం చూపించున్నాం కదా, అటువంటి కెంపును రత్నాన్ని పెట్టడానికి ప్రయత్నించండి. కనీసం 3 to 4 క్యారెట్స్ వరకు పెట్టించండి. ఈ రెండింటి యొక్క ప్రభావం వలన బాబుకి సిఏ కంప్లీట్ చేయడానికి అవకాశం ఉంటుంది. అందులో ఏమాత్రం లేదు, లగ్నం చాలా అద్భుతంగా ఉంది. సహజంగా కూడా జాతకంలో బాబుకి సిఏ చేసే అవకాశం, తర్వాత మంచి వ్యాపారవేత్తగా ముందుకెళ్ళే అవకాశం ఉంది. ఈ రత్నధారణం చేయడం వల్ల అన్వాంటెడ్ టెన్షన్స్ రాకుండా అద్భుతమైన స్థితికి వెళ్తారని చెప్పగలుగుతామండి. అయితే ఇప్పుడు ఈ మార్పులని రావాలంటే రత్నాలు ధరించాలన్నారు, మంత్రాలని ఇవన్నీ చెప్పించాలన్నారు. కానీ ఈ మార్పులు అనేవి ఎప్పుడు, ఇవన్నీ ధరించిన తర్వాత ఎప్పుడు మొదలవుతాయి అంటారు? ఇది ధరించడం మంత్ర సాధన. మనం ఇప్పుడు పిల్లవాడికి చెప్పండి, ఏ మంత్రానికైనా ఒక సంఖ్య అంటూ ఉంటుందండి. ఆ మంత్ర సాధన చేయడం అనమాట. సంఖ్య అంటే 1,25,000 సార్లు చదవమని చెప్తామన్నమాట. 40,000 సార్లు చదవమని చెప్తాం. ఒక్కొక్కసారి 60,000 చెప్తాం, ఒకసారి 4 లక్షలు చెప్తాం. ఒక్కొక్క మంత్రానికి ఒక బలం ఉంటుందన్నమాట. సో ఇప్పుడు మనం మంత్రం అని చెప్పి మనం 10 నిమిషాలు చదవమని చెప్తున్నాం. వాడికి 1,25,000 సార్లు చదవమని చెప్పామనుకోండి, ముందే మంత్రం వద్దు, రత్నం వద్దు, ఏదో బతుకుతాను అని అంటాడు. అలా కాదు, ప్రతిరోజు మంత్ర సాధన చేయడం అంటే మీకు తెలియకుండానే ఆ సంఖ్యని మీరు దాటిపోతారు అనమాట. మానసికంగా తొందరగా దాటడానికి అవకాశం ఉంది. ఎప్పుడైతే ఆ సంఖ్య దాటుతామో ఆటోమేటిక్గా దాని ఫలితం ఇస్తూనే ఉంటుందన్నమాట. సో ఈ సంఖ్య దాటడానికి ఒకరికి 10 రోజులు పట్టచ్చు, 15 రోజులు పట్టచ్చు, 40 రోజులు పట్టచ్చు, 2 నెలలు పట్టచ్చు. ఏ మంత్రం కానీ రత్నం కూడా మనం పెట్టుకున్న తర్వాత అంటే నిత్యము దాన్ని చేసే పాజిటివ్ ఎనర్జీ కూడా మనం ప్రవేశపెట్టించాలన్నమాట. సో ఇవన్నీ ఏంటంటే మనం పెట్టుకునే విధానము, పెట్టుకునే సమయము, తర్వాత లగ్నం రత్నాన్ని ఫిక్స్ చేసే సమయం, ఇవన్నీ వాళ్ళ యొక్క డాటా అంతా తీసుకుని మనం చేస్తామన్నమాట. అలా చేయడం వల్ల ఏంటంటే సక్సెస్ అనేది తొందరగా అయ్యే అవకాశం ఉంది. లేదా చాలామంది మనం చూస్తుంటే నా దగ్గర కూడా వస్తారు, ఏమంటే రత్నాలు పెట్టుకున్నామండి, ఏడాది ఏంటండి ఫలితం కనిపించట్లేదు ఏంటండి అంట. రత్నంకి యాక్టివేట్ చేసేది మంత్రం అండి. అలాగైతే రత్నాల సాల అమ్ముకునే వాళ్ళందరూ ఈ పాటి కోటీశ్వరులు అమ్ముకోవాల్సిన అవసరమే ఉండదు అది. ఎందుకంటే మన శాస్త్రం ఏం చెప్తుంది అంటే ఏదైనప్పటికీ మంత్రశాస్త్రం ద్వారా జీవితంలో ఒక యోగానికి వెళ్తామని చెప్తుంట. సో ఆ మంత్రం దేనికి ఏ మంత్రం చదవాలి, ఏ మనిషి యొక్క జాతకంలో పంచమ స్థానంలో బట్టి ఎటువంటి మంత్రం చదివితే బాగుంటుంది, ఇవన్నీ జ్యోతిషాస్త్రం చెప్తుంట. దాని అనుగుణంగా ఎప్పుడైతే మనం చేయడానికి ప్రయత్నం చేయగలుగుతాం సక్సెస్ అనేది కనబడుతుంది చెప్పగలుగుతామండి. అలాగేనండి.
దేవతా గాయత్రి జ్యోతిషాలయం విద్య ఉద్యోగ వ్యాపార అభివృద్ధి కోసం కుటుంబ వ్యవహారిక ప్రశాంతత కోసం జ్యోతిష వైదిక శాస్త్రీయ పరిష్కారాలకై సంప్రదించండి. మంతా సూర్యనారాయణ శర్మ, చిత్రపురి కాలనీ, హైదరాబాద్ 5,08,000. ఫోన్ 8885559147. అలాగేనండి, ఇవాళ ధర్మ సందేహాలు కార్యక్రమంలో సందేహాలు నివృత్తి చేసినందుకు ధన్యవాదాలండి. నమస్కారం అండి. ఇదండి ఇవాళ ధర్మ సందేహాలు కార్యక్రమం. తిరిగి రేపటి ధర్మ సందేహాలు కార్యక్రమం మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.